హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్న బంగారం ఎన్ని గ్రాములు ఉంటుందో గెస్ చేయండి. మనం బంగారం కొనేటప్పుడు ఎన్నో తప్పులు చేస్తామండి. ఆ తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం ఎలా జాగ్రత్త పడాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనకి వీడియోలో కనిపిస్తున్న చైన్స్ మాత్రం రెండు కూడా 22 క్యారెట్ గోల్డే అండి. లెఫ్ట్ సైడ్ ఉన్న చైన్ మాత్రము మా ఊరు అందరూ కూడా ఒక కంసాలి దగ్గరికి వెళ్తారండి. అతను మా ఊరు అతనే, బాగా తెలుసు కాబట్టి నమ్మకంతో బంగారం చేయించుకుంటారు. ఎంత బంగారమైనా చేయించుకుంటారు. అలాగే మేము కూడా ఈ చైన్ అయితే చేపించాము. ఇక రైట్ సైడ్ ఉన్నది మాత్రము ఖజానాలో రీసెంట్గా వీడియో చేశాను కదండి. అయితే మాకు తెలిసిన అతని దగ్గర తీసుకున్న చైన్ మాత్రం 24 గ్రాములు ఉంది. షోరూంలో కొన్నది మాత్రం 23 గ్రాములు ఉంది. తెలిసిన వాళ్లే కదా అని మనం నమ్మి బంగారం కొన్నందుకు ఎన్ని మోసాలు జరిగాయో కూడా మీకు చెప్తానండి. 23 గ్రాముల చైన్ మాత్రం చాలా లావుగా ఉంది. 24 గ్రాముల చైన్ చాలా సన్నగా కూడా ఉంది. కంసాలి దగ్గర కొన్న చైను మాత్రం చాలా రెడ్డిష్గా ఉందండి. అంటే ఎక్కువ కాపరు, వెండి అలా కలుపుతారు కదా, ఎక్కువ మోతాదులోనే కలపటం వల్ల ఆ చైన్ అయితే రెడ్ కలర్లోనే ఉంది. కొంచెం స్వచ్ఛమైన బంగారం అయితే ఎల్లోయిష్ కలర్ ఉంటుంది కదండి, అదే షోరూంలో కొన్నది. అప్పట్లో ఎక్కువ తెలిసిన వాళ్ళని నమ్మి ఇలా బంగారం కొంటాము. ఇక వాళ్ళు ఎంత చెప్తే అంత ప్యూరిటీ సర్టిఫికేట్ కూడా ఉండదు. మీకు ఒక డౌట్ రావచ్చు కదా, మరి ఈ పాత చైన్ ఎందుకు, ఎక్కువ కల్తీ ఉంది కదా, కొత్త చైనే ఉంచుకోవచ్చు కదా, పాత చైన్ అమ్మేయచ్చు కదా అనుకుంటారు. కానీ ఈ పాత బంగారం అయినా మన బంగారమేనండి. ఇది మాకు చాలా కష్టాలకైతే అడ్డు వచ్చింది. ఫీజులు అయితేనేమి, ఒక టైంలో మా ఫాదర్కి హెల్త్ ఇష్యూ అయితే ఎమర్జెన్సీగా అమౌంట్ అవసరం అయితే అది బ్యాంకులో కూడా పెట్టుకున్నాము. అలాగే ఇంకా మనకి పిల్లలకి కొత్త బంగారం చాలా కొన్నాను కదండి, అది అప్పుడు కూడా ఈ బంగారమే ఉపయోగపడింది. ఏది ఏమైనా నాకు చాలా సెంటిమెంటేను. ఎన్ని కొత్త బంగారం కొనుక్కున్నా ఇది మాత్రం అమ్మటానికైతే మనసొప్పదు. ఇది ఉంటూనే ఉంటుంది ఎప్పుడు. కానీ నేను డైలీ కూడా యూజ్ చేస్తూనే ఉంటానండి. అదిగో మనకి తాడు కూడా నేను తీసేయలేదు. నాకు అందుకే చాలా ఇష్టం ఇది. మా ఊరతని దగ్గర కొన్న బంగారం మీదైతే ఇంకొక డౌట్ కూడా ఉందండి. 24 గ్రాములు కంపల్సరీ ఉండే ఉంటుందా, లేదా తక్కువ అయితే మనకి 24 గ్రాములని చెప్పాడా అనే విషయం అయితే నేను తెలుసుకోవాలి. 2 మంత్స్ బ్యాక్ ఇలాగే ఒక గోల్డ్ చైన్ అయితే, తాళి చైన్ ఉంది. అది నాన్ తాడు కదా, అది ముద్ద చేయించాను. మీకు ఇదివరకు వీడియోలో చెప్పే ఉన్నాను. అది ప్యూరిటీ చెక్ చేయించడానికి ఇంకా వేరే షాప్కి అయితే వెళ్ళాము. అలాగే ఈ చైన్ కూడా అసలు ఎన్ని గ్రాములు ఉంది, అసలు దాని ప్యూరిటీ ఎంత, ఇవన్నీ తెలుసుకుంటాను. తెలుసుకున్న తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. ఇక్కడ ఇంకొక విషయం అయితే గమనించారా, నేను ఫుల్ చైన్ అయితే వీడియో తీస్తున్నాను. అయితే మనకి షోరూంలో కొన్న చైను చాలా లావుగా ఉంది. ఇంకా 23 గ్రాములే ఉంది. ఆ పాత చైన్ అయితే 24 గ్రాములు ఉంది. కానీ ఈ 23 గ్రాముల చైన్ కన్నా కూడా పొట్టిగానే ఉంది. ఇక లావు విషయంలో కూడా షోరూంలో కొన్నదే లావుగుంది. కలర్ పరంగా కానీ అన్నీ కూడా షోరూంలోదే బాగుంది. ఇది 24 గ్రాములని ఉంది కానీ పొడవు తగ్గింది, లావు కూడా తగ్గింది. మన ఊరు వాళ్ళే కదా, నమ్మకస్తులు కదా అని మనం నమ్మి ఇలా బంగారం కొనటానికి పోతే ఇంత మోసం అయితే జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, వీలైనంత వరకు షోరూంలోనే కొనండి. మీరు బంగారం ఎంత కొన్నా కానీ, గ్రామ్ కొన్నా కానీ షోరూంలో కొనటం చాలా బెటర్ అండి. నేను ఈ 2 చైన్ల మీద ఒక క్యాలిక్యులేషన్ అయితే వేశాను. షోరూంలో కొన్ని నగలకైతే హాల్ మార్క్ ఖచ్చితంగా ఇస్తారు. కానీ మనకు ఊర్లో కొన్న బంగారం మీద అయితే హాల్ మార్క్ ఉండదు. హాల్ మార్క్ లాగే ప్రింట్ చేసి ఉంటుంది. అదైతే ఆయన ఇంటి పేరుతో సహా ఆయన పేరు కలిపి ప్రింట్ చేయించుకున్నారు. కనీసం అది 22 క్యారెట్స్ అని, అంటే 916 అని వేస్తారు కదా, అలా కూడా వేయలేదు. ఏదేమైనా ఈరోజు అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. రూపాయి కష్టపడి మనం తీసుకెళ్ళి తెలిసిన వాళ్ళని నమ్మేసి, ఇప్పుడు కూడా ఉన్నాయండి మోసాలు. అంటే అప్పట్లో ఎక్కువ ఉంది కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది. ఉన్నాయి అయినా మోసాలు. ఏదేమైనా షోరూమ్ అయితే చాలా బెస్ట్ నన్ను అడిగితే. కంసాలి దగ్గర తీసుకున్న బంగారానికి, షోరూమ్ వాళ్ళ దగ్గర తీసుకున్న బంగారానికి కొన్ని పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు కొత్త చైన్ వచ్చింది కదా అని దాన్ని నేను పాత బంగారం అని అనలేనండి. ఎందుకంటే అది మాకు ఎన్నో కష్టాలు తీర్చింది. పైగా కొత్త బంగారం కూడా కొనుక్కునేందుకు ఎంతో సహాయం ఉంది. అందువల్ల ఏంటంటే నా పాత చైన్ అని మాత్రం అనను. అది నేను అసలు రెగ్యులర్గా కూడా వేసుకుంటున్నాను. కొత్త చైన్ అంటారా, ఏదో సందర్భాన్ని బట్టి బయటకెళ్ళేటప్పుడు లేదంటే ఏదో ఫంక్షన్స్ ఆ టైంలో అయితే వేసుకుంటానే తప్ప ఈ చైన్ అనేది పాతదని కూడా అనబుద్ధి కావట్లేదు నాకు. ఎప్పటికైనా ఇది నాకు కొత్త చైన్ ఇది కూడా. పాతకాలంలో కంసాలి వాళ్ళ దగ్గర తీసుకునే బంగారానికైతే సర్టిఫికేటు ఉండదు. ప్యూరిటీ ఎంత ఉందో కూడా మనకు తెలీదు. హాల్ మార్క్ కూడా ఉండదు. ఇక వాళ్ళు ఎంత చెప్పారంటే అంతే తీసుకోవటం.
మనం షోరూంలో కొన్న బంగారానికైతే సర్టిఫికేట్, ఇక ప్యూరిటీ చెక్ చేస్తారు, మనకు తరుగు అన్నీ కూడా మెన్షన్ చేస్తారు హాల్ మార్క్స్తో సహా. నాంతాడు అనేది చాలా ప్లెయిన్‌గా ఉంటుంది. ఏమి డిజైన్ ఉండదు కాబట్టి మనకేందంటే 4 గ్రాముల వరకు పోయిందండి తరుగు కింద. దాంట్లో ఎక్కువ కూడా రాగి అలా కలపటానికి కుదరదనమాట. జాయింట్స్ అలా ఎక్కువ ఉండవు కదా! అంతా ప్లెయినే ఉంటుంది కాబట్టి దానికి తక్కువ అనుకుంటేనే 4 గ్రాముల వరకు పోయింది. ఇప్పుడు నేను చూయించిందయితే భారత్ చైన్ కదండీ! అది 24 గ్రాములుంది. నా అంచనా ప్రకారం అయితే ఒక 18 గ్రాములో, ఒక 17 గ్రాముల వరకు రావచ్చు. ఒకవేళ మేము మార్చాలి అనుకున్నప్పుడు కరిగించితే ఖచ్చితంగా ఇక 16 వస్తుందో, 17 వస్తుందో, 18 వస్తుందో కూడా చెప్పలేము. అంత మోసం అయితే జరిగింది ఈ చైన్‌లో మాత్రం. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మనం షోరూంలో కొన్న ఈ 23 గ్రాములు ఏదన్నా మార్చుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు కూడా కరిగించినప్పుడు మేబీ ఒక 2 గ్రాములే తగ్గుతుందనుకుంటున్నానండి. 23 నుంచి ఇక 21 గ్రాము ఖచ్చితంగా వస్తుందనుకుంటున్నాను. ఎందుకంటే ప్యూరిటీ చెక్ చేస్తారు. మనకి తరుగు కరెక్ట్‌గానే ఉంటది కాబట్టి షోరూంలో కొన్న బంగారం మీదయితే అంత ఎక్కువ బంగారం మనం లాస్ అవ్వము. ఒక 2 గ్రాముల వరకు లాస్ అవుతాను అనుకుంటున్నాను. ఏది ఏమైనప్పుడు కూడా పాత బంగారాన్ని మనం అమ్మకుండా ఇంట్లోనే ఉంచుకొని ఏదైనా అవసరాలకు కానీ గోల్డ్ లోన్ తీసుకోవటం లేదా బాగానే ఉంటే మాత్రం యూజ్ చేసుకుంటే మంచిది. దాన్ని అమ్మటం వల్ల మనమే లాస్ అవుతాము. ఇక అత్యవసర పరిస్థితిలో అమ్మాల్సి వస్తే అమ్మండి. ఇక నా చైన్ అయితే ఎంతో హెల్ప్ చేసింది. ఇలా 7 టైమ్స్ వరకు బ్యాంకులో పెట్టడం కానీ ఏదన్నా ఫీజులకు కానీ చాలా ఉపయోగపడింది. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్. బై బై. అదండి షోరూంలో తీసుకున్న బంగారానికి, కంసాలి వాళ్ళ దగ్గర తీసుకున్న బంగారానికి ఉన్న తేడా అయితే ఈ రోజుతోటి అందరికీ తెలిసే ఉంటుంది. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయటం వల్ల ఏంటంటే మనలాగే బంగారం కొనాలి అని ఎన్నో ఆశలు పెట్టుకొనున్న మహిళలు ఉంటారండి. కొంతమంది ధైర్యం కూడా చేయలేరు. వాళ్ళ ఆశలు కూడా నెరవేరుతాయి. వాళ్ళు కూడా బంగారం కొనుక్కోగలిగే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, బాయ్ బాయ్. టేక్ కేర్.